తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారితో పాటు సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రాజెక్టుల వారీగా ఆయకట్టు వివరాలలో కొంత గందరగోళం ఉందన్నారు. గ్రామాలు, మండలాల వారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను అధికారులు సీఎంకు వివరించగా ప్రాధాన్యత వారీగా ఆ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. ఇదే సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ఎందుకు ముందుకు సాగడం లేదని అధికారులని ప్రశ్నించారు. నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని, ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటి ప్రాధాన్యతగా తీసుకొని ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్ని పూర్తి చేయాల్సిందిగా చెప్పారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చని వివరించారు. కొన్ని ప్రాజెక్టులను గ్రీన్ ఛానల్ ద్వారా వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు.